హంసవాహిని కింద, తదుపరి అమ్మవారి యొక్క తర్వాత జగతీక్షం, పౌమారి, బుద్ధిదాత్రీచ, క్షుద్రగంట, భువనేశ్వరి, ఇట్లాగా మనకి అమ్మవారి ద్వాదశ నామాలు తీసుకోవడం. ఎవరైతే ముఖ్యంగా చదువుకునే విద్యార్థులండి ఈ ద్వాదశ నామాలు నిత్యం పఠిస్తారో వారికి అమ్మవారి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు ఉంటాయండి. వాళ్ళు భవిష్యత్తులో అండి వాళ్ళు చక్కగా బాగా చదువుకోవడం, ఉన్నత ఉద్యోగాలు చేయడం అండి, మంచి జ్ఞానాన్ని సంపాదించి మన సనాతన ధర్మాన్ని మళ్ళీ పెంచి పోషించే అవకాశం వాళ్ళకి లభిస్తూ ఉంటుందన్నమాట అమ్మవారికి. అటువంటి అమ్మవారిని చక్కండి ఈ యొక్క ద్వాదశ నామాలతో మనం కీర్తించినట్లయితే అమ్మవారి యొక్క విశేషమైన ఫలితాలు మనకు వస్తాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల పిల్లలందరికీ కూడా అండి మనకి దేవాలయంలో ఫ్లెక్స్ పైన ఆ ద్వాదశ నామాలు ఉన్నాయండి. చిన్నప్పటి నుంచి వాళ్ళకి చక్కగా అండి వాళ్ళకి అది అలవాటు చేస్తే ప్రతిరోజు ఉదయం సాయంత్రం వారికి చెప్పించినట్టయితే అండి వారికి అంత మన విద్యాబుద్ధులు రావడం అండి మళ్ళీ ఉన్నత స్థితిలోకి వెళ్ళకుండా మళ్ళీ సనాతన ధర్మాన్ని నుండి వచ్చే తరానికి అందించే ఒక గురుతరమైన బాధ్యత అమ్మవారు వారి మీద పెడుతుందన్నమాట. కాబట్టి అమ్మవారి యొక్క శక్తి అనంతమైన శక్తి. అమ్మవారి యొక్క శక్తికి హద్దులు లేవు. ఎందుకంటే అమ్మవారికి మనకి తెలుసు మనకి అష్టాదశ శక్తిపీఠాలు 18 శక్తిపీఠాలు ఉన్నాయి మనకి. 18 శక్తిపీఠాల్లో మనకి ఏదో మనకి లంకాయాం శంకరీదేవి, కామాక్షి కాంచీకాపురే, ప్రద్యుమ్నే శృంగళాదేవి, చాముండే క్రౌంచపట్టణే, అలంపురే జోగులాంబ, శ్రీశైలే బ్రహ్మరాంబిక, కొల్లాపురే మహాలక్ష్మి, ముహూర్య ఏకవిధిక, ఉజ్జయిన్యా మహంకాళి పీఠికాయం బుర్హూతిక, ఓజ్యాయాం గిరిజాదేవి, మాణిక్యే ద్రక్షవాతిక, హరిక్షేత్రే కామరూప, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి, గయా మాంగళ్య గౌరిక, వారణాసి విశాలాక్షి, కాశ్మీరీ సరస్వతి. ఈ 18 శక్తిపీఠాలు ఉన్నాయి. భగవంతుడు అమ్మవారు మనకి ఇచ్చిన అదృష్టం ఏంటంటే ఈ గోదావరి వాసులకి, ఈ గోదావరి జిల్లాల వాళ్ళకి, ఈ గౌతమి నది తీరంలో మనకి ఏంటంటే అమ్మవారి అష్టాశక్తిపీఠాల్లో 2 శక్తిపీఠాలు మన గోదావరి ప్రాంతం వాళ్ళకి వచ్చాయి. ఒకటి ద్రాక్షారామంలో ఉన్న మాణిక్యాంబ శక్తిపీఠం, రెండోది పిఠాపురంలో ఉన్న పురుహూతిగా శక్తిపీఠం. ఈ 2 పీఠాలు మన గోదావరి వాసులకి అమ్మవారు మనకి ఒక బహుమతి అనుకోండి, బహుమతిగా అమ్మవారు ఉండే. అలాగే మనకి 2 తెలుగు రాష్ట్రాలకి అమ్మవారు 18 శక్తిపీఠాల్లో 4 శక్తిపీఠాలు మన 2 తెలుగు రాష్ట్రాలకు వచ్చాయి. మనకి ఇక్కడ ద్రాక్షాల్లో ఉన్న మాణిక్యాంబ శక్తిపీఠం, పిఠాపురంలో ఉన్న పురుహూతిగా శక్తిపీఠం, శ్రీశైలంలో ఉన్న బ్రహ్మరాంబిక శక్తిపీఠం, అలాగే మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జోగులాంబ శక్తిపీఠం. అంటే 18 శక్తిపీఠాల్లో అమ్మవారు మనకి 4 తెలుగు వాళ్ళకండి 4 శక్తిపీఠాలు మనకి అనుగ్రహించిందండి. ఆ 4 శక్తిపీఠాల్లో ఈ గోదావరి వాసులకు మనకి 2 శక్తిపీఠాలు వచ్చాయి. కాబట్టి మనకి ఎంతో అదృష్టం. అంతేకాకుండా మనకి సమీపంలోనే ద్రాక్షారంలో మనకి మాణిక్యాంబ శక్తిపీఠం ఉన్నది. ఎక్కడైతే ఒక శక్తిపీఠం ఉందో, ఎక్కడైతే ఒక ద్వాదశ జ్యోతిర్లింగం ఉందో ఆ యొక్క ప్రాముఖ్యత కానివ్వండి, ఆ మహిమ కానివ్వండి చుట్టుపక్కల 25 కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉంటుంటండి. చూడండి, అంటే ద్రాక్షారంలో ఉన్న మాణిక్యాంబ శక్తిపీఠం యొక్క పరిధి కానివ్వండి, అలాగే మనకి భీమేశ్వర స్వామి యొక్క పరిధి కానీ 25 కిలోమీటర్ల నుండి అదంతా శక్తి ఉంటుంది. మనం ద్రాక్షారానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం, 5-6 కిలోమీటర్లు. కాబట్టి ఆ ద్రాక్షాల్లో ఉన్న శక్తిపీఠం తాలూకా యొక్క ఆ విశిష్టత కానివ్వండి, ఆ ప్రభావం తప్పనిసరిగా రామచంద్రపురంలో స్వయంభూగా ఆవిర్భవించిన ఈ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయంపై ఉంటుందనడంలో ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదు. కాబట్టి అష్టాదశ శక్తిపీఠాలు 18 శక్తిపీఠాలు వస్తే మనం 19వ శక్తిపీఠం కింద మన అమ్మవారిని చెప్పుకుందాం. స్వయంభూ జ్ఞాన సరస్వతి అమ్మవారిని మనం 19వ శక్తిపీఠం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 18 శక్తిపీఠాల్లో సరస్వతి పీఠం ఉంది, కానీ కాశ్మీర్లో ఉంది. ప్రస్తుతం కాశ్మీరు పాక్ దేశంలో అక్కడ ఉందండి. అక్కడ ఆ దేవాలయాన్ని శిథిలమైపోయిందండి. అక్కడ అమ్మవారి విగ్రహం కూడా ఏమీ లేదు, అంతా పాడైంది అక్కడ. ఇదంతా అండి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆది శంకరాచార్య స్వామి వారు ఊహించండి అక్కడున్న ఆ సరస్వతి అంశం తీసుకొచ్చి శృంగేరిలో ఈ శారదామాత కింద ప్రతిష్ఠ చేసేటండి. కాబట్టి మనకి 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠమో కాశ్మీర్లో ఉందండి, ఒక శక్తిపీఠమో
శ్రీలంకలో ఉంది. మొట్టమొదటి లంకాయాం శంకరీదేవి లంక అంటే శ్రీలంకలో ఉంది. మిగతా 16 శక్తిపీఠాలు మనకి భారతదేశంలో ఉన్నాయి. 16 శక్తిపీఠాల్లో 4 శక్తిపీఠాలు మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి, ఆంధ్ర కన్నా తెలంగాణలో. మిగతా అన్ని చోట ఉన్నాయండి. మనకి తమిళనాడులో మనకి కంచి కామాక్షి, లేకపోతే ఒరిస్సాలో గిరిజాదేవి, లేకపోతే కాశీలో మనకి అమ్మ విశాలక్ష్మీదేవి, ఇలాగ మిగతా శక్తిపీఠాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క శక్తిపీఠానికి అండి ఒక్కొక్క విశేషత ఉంది. ఈ శక్తిపీఠాలన్నిటికీ కూడా మూలం ఎక్కడ తెలుసండి? మనం ఊహించాం ద్రాక్షారామ. ఎందుకంటే ద్రాక్షారామ నుంచే ఈ 18 శక్తిపీఠాలు బయటికి వెళ్ళాయి. ఎందుకంటే దక్షయజ్ఞం నడిచింది ద్రాక్షారామలో. దక్షయజ్ఞంలో శివుడికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి ఆత్మార్పణ చేసింది కూడా ఇక్కడే. కాబట్టి అండి, అంటే అష్టాదశ శక్తి పీఠాల యొక్క శక్తి అంతా ఎక్కడి నుంచి బయలుదేరిందండి? ద్రాక్షారామ పీఠం నుంచే బయలుదేరిందండి. సతీదేవి ఎప్పుడైతే ఆవిడ ఆత్మార్పణ చేసుకుందో ఆవిడ యొక్క శరీరంలో శిథిలాలండి భారతదేశంలో ఎన్నో ప్రాంతాల కింద పడ్డాయండి. ఆవిడ యొక్క శరీరంలో ఉన్న ఆ యొక్క అవయవాలన్నీ కూడా. దాంట్లో ముఖ్యమైన 18 చెప్పుకుంటున్నారన్నమాట. ఆ 18 శక్తిపీఠాల్లో 18 ఈ ప్రాంతాల్లో మనకి అమ్మవారి యొక్క ఈ అవయవాలు మనం పడ్డాయని చెప్పి మనకి చెప్తున్నారు. కాబట్టి ఎక్కడ పడ్డాయో ఒక్కొక్క శక్తిపీఠం కింద. కాబట్టి ద్రాక్షారం మనకి మాణిక్యాంబ శక్తిపీఠం. ఇంకోటి ఏంటంటే ద్రాక్షారం శక్తిపీఠానికండి మిగతా 17 శక్తిపీఠాలకి లేని ఒక ప్రాముఖ్యత ఈ ద్రాక్షారామ శక్తిపీఠం ఉంది. చాలామంది తెలుసుండొచ్చు, తెలియకపోవచ్చు. ఏం తెలుసు అంటే అన్ని చోట్ల అన్ని శక్తిపీఠాల్లో అమ్మవారు అక్కడ ఉంటే అండి శ్రీచక్రం ముందరుండి అమ్మవారికి అర్చన చేస్తూ ఉంటారు. ద్రాక్షారామ శక్తిపీఠంలో సాక్షాత్ అమ్మవారు శ్రీచక్రం మీద ఉంది. చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు. అమ్మవారి యొక్క కింద మనకి శ్రీచక్రం కనిపిస్తుంది. కాబట్టి అది ద్రాక్షారామ శక్తిపీఠం యొక్క విశేషత. మిగతా ఈ మధ్యన శ్రీశైలంలో బ్రహ్మరాంబిక దేవస్థానంలో కొన్ని ప్రోగ్రామ్స్ చేయడానికి వెళ్తే వాళ్ళు దగ్గరికి వెళ్ళి లోపలికి గర్భగుడిలో తీసుకెళ్ళి చూపించారన్నమాట. ముందు శక్తి మనకి శ్రీచక్రం ఉంది. కానీ ద్రాక్షారాలు ఏంటంటే శ్రీచక్రం పైన అమ్మవారు ఉంది. కాబట్టి ఎవరైతే నిత్యం కూడా అండి లేకపోతే వారం ఒకసారి ద్రాక్షాలలో ఉన్న శక్తిపీఠమైన మాణిక్యాంబ శక్తిపీఠాన్ని దర్శించి మనకి భీమేశ్వరం సేవించుకుంటారో వారికి అన్ని రకాలుగా బాగుంటుందండి. తప్పనిసరిగా నమ్మాలి అంతే. ఆ విశ్వాసం మన విశ్వాసం మనం నడిపిస్తుంది. కాబట్టి 18 శక్తిపీఠాలు మనకి 18 రకాలు ఉన్నాయి. ఈ 9 రోజులు కూడా ఏంటంటే ప్రత్యేకంగా ఈసారి నేను రామచంద్రపురంలో వివిధ దేవాలయాల్లో ఈ అష్టాశక్తి పీఠాల గురించి ప్రవచనం చేయాలనుకుంటున్నాను అనమాట. కొన్ని 1-2 రోజులు ఇక్కడ, అలాగే 1-2 రోజులు కొత్తూరు దుర్గాంబారి దేవాలయంలో 1-2 రోజులు మన ఊళ్ళో కొంతమందికి ఇళ్లలో పీఠాలు ఉన్నాయి. ఆ పీఠాల్లో వాళ్ళు అడుగుతున్నారు అక్కడ. అలాగే ఒకరోజు రాజగోపాల్ దేవాలయంలో ఉన్న అమ్మవారి కనక శక్తిపీఠం దగ్గర ఇలా చేయాలి. ఈ 9 రోజులు కూడా ఈ అష్టాశక్తి పీఠాలు ప్రదర్శన చేయాలని చెప్పేసి నేను కూడా అమ్మవారు కూడా దానికి అంగీకరించడం. తద్వారా ఏంటంటే ఈరోజు మొట్టమొదటిగా ఏంటంటే ఈ అష్టాశక్తి పీఠాల గురించి కొద్ది విశేషాలు ఈ స్వయంభూగా వెలిసిన జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి ఆశీస్సుతో జరిగింది. ఇది 12వ సంవత్సరంగా ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అమ్మవారిని నిత్యాన్ని చూసుకుంటారో ఇదంతా అమ్మవారి స్వయంభూ గుర్తుపెట్టుకోండి. ద్రాక్షారం అమ్మవారి ద్రాక్షారంలో మాణిక్యాంబ శక్తిపీఠం స్వయంభూ. అలాగే రామచంద్రపురంలో వెలిసిన ఈ అమ్మవారు కూడా స్వయంభూ. చాలా సరస్వతి దేవాలయాలు చాలా ప్రాంతాల్లో ఉంటాయి. విగ్రహాలు తీసుకొస్తారు, కట్టిన ప్రతిష్ఠతో చేస్తారు. కానీ ఇక్కడ ఎవ్వరు కదండి, అమ్మవారి ఆవిర్భావం ఆవిడే తీసుకుంది. ఆవిడ దివ్య ప్రణాళికలో భాగంగా ఆవిడ ఇక్కడ ఆవిర్భావం జరుగుతుంది. ఆవిడ కూడా ఎక్కడండి? రామచంద్రపురంలోనూ ఎక్కడో వేరే ప్రాంతాలకు ఎక్కడ సాక్షాత్తు ఏ అమ్మవారి యొక్క పరిపూర్ణమైన సరస్వతి అమ్మవారి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులో ఆ మహానుభావుడు ఉన్నారో ఆ కృత్తివెండి పేర్రాజు పంతులు గారి యొక్క విద్యా సంస్థల్లోనే అమ్మవారి యొక్క ఆవిర్భావం జరిగింది. చూడండి, కృత్తివెండి పేర్రాజు పంతులు గారికి అంటే సామాన్యమైన వ్యక్తి కాదండి. ఆయన కూడా అమ్మవారి అంశ అండి. సాక్షాత్తు పరమేశ్వరి అంశ, ముఖ్యంగా సరస్వతి అమ్మవారి అంశ. కాబట్టి ఆయనకున్న యావదాస్యంతో కూడా ఈ యొక్క విద్యా సంస్థలు దానం చేయడం అనేది కూడా చూస్తూ ఉంటాం. అటువంటి కృత్తివెండి పేర్రాజు పంతులు విద్యా సంస్థల్లోనే అమ్మవారికి ఆవిర్భించడం అనేది ఎంత ఇది
కాకతాళీయం జరిగిందో చూడండి. ఎవరిది ఈ సెట్టింగ్, ఎవరు చేసిన సెట్టింగ్ కాదు. ఎవరికి దేవాలయం కట్టాలనుకోలేదు, ఎక్కడ చేదో తేవాలనుకోలేదు. కానీ స్వయంభూగా వచ్చి అమ్మవారి దేవాలయం ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోండి. ఇంకో విషయం తెలుసా అండి, 2016 సంవత్సరంలో కూడా ఈ విశాలమైన దేవాలయంలో అమ్మవారిని ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ ప్రతిష్ఠ చేసేవాళ్ళు తెలుసా అండి, మరో శ్రీ విద్యా ఉపాసకులు భారతదేశంలో ఉన్న పెద్ద పీఠాల్లో మనకి వెదురు భాగంలో ఉన్న శ్రీ విజయదుర్గ పీఠాధిపతులు ఆయన యొక్క అమృత హస్తాలతో ఇక్కడ ఈ యొక్క ప్రతిష్ఠ చేయడం జరిగింది. చూడండి, ఈరోజు మనకి శృంగేరి కంచి పీఠంలాగా మన సమీపంలో ఉన్న వెదురుపాక మనకి అంత శక్తిపీఠం. ఆ వెదురుపాక శక్తిపీఠం విజయదుర్గ పీఠాధిపతులు సద్గురువర్యులు వారి యొక్క అమృత హస్తాలతో ఇక్కడ ఈ యొక్క దివ్య ప్రతిష్టాపన జరగడం, అలాగే యంత్ర ప్రతిష్టాపన ఇవన్నీ జరగడం జరిగింది. కాబట్టి అంత అమ్మవారి యొక్క అంత అనుగ్రహం అందుకుని ఎవరిక్కడ సేవిస్తారో అమ్మవారు ఎవరైతే ఉంటారో వారికి విశేషమైన ఫలితాలు పొందాలనడంలో ఏమాత్రం కూడా అదదు. ఎందుకంటే పిల్లలందరికీ కూడా అండి ఈ సరస్వతి ద్వాదశ నామాలని చెప్పండి, తెలియజేయండి. తద్వారా వాడు చక్కని వాళ్ళందరికీ చదువు బాగా వస్తుంది. అంటే అమ్మవారు కేవలం చదువే కదండి, అమ్మవారు త్రిశక్తి రూపిణి. ఈవిడే దుర్గా అమ్మవారు, ఈవిడే మనకి మహాలక్ష్మీదేవి, ఈవిడే మన సరస్వతీదేవి. ఒకే అమ్మవారు మణిద్వీపంలో ఉన్న ఒకే అమ్మవారు మనకి ముగ్గురు మాత్రం కదా, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. మహాకాళి అంటే దుర్గాదేవి, మహాలక్ష్మి, మహాసరస్వతి. అందుకే మీకు 18 శక్తిపీఠాల్లో కూడా అండి కొన్ని శక్తిపీఠాలు దుర్గాదేవికి సంబంధించినవి, కొన్ని శక్తిపీఠాలు లక్ష్మీదేవికి. కొల్హాపురే మహాలక్ష్మి, ఈ శక్తిపీఠం లక్ష్మీదేవికి. అలాగే కొన్ని శక్తిపీఠాలు సరస్వతీదేవికి, కాశ్మీరీ సరస్వతి. కాబట్టి ఈ 18 శక్తిపీఠాలను కూడా మనకి ఉన్న ఏకైక అనుష్ఠాన దేవత ఎవరు అంటే ఏ అమ్మవారు అయితే మనకి మణిద్వీపంలో భువనేశ్వరి కింద ఉందో ఆ అమ్మవారే ఇక్కడ మనకి ఈరోజు ఇక్కడ స్వయంభూగా ఆవిర్భించిన జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయంలో ఆవిర్భించింది. కాబట్టి దేవీ నవరాత్రుల్లో 9 రోజులు కూడా అంటే ఉదయం సాయంత్రం కూడా ఎవరైతే అమ్మవారిని దర్శించుకుంటారో, ఎవరైతే ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని జ్ఞాన సరస్వతి దేవి అయిన మహాన్ ఎవరు అనుకుంటారో వారికి తగ్గండి ఇంటా జంట కంటా ఉండి అమ్మవారు మనకి ఆశీస్సు అందిస్తుంది, శ్రీ సంపద అందిస్తుంది, ఆయురారోగ్య ఐశ్వర్యం అందిస్తుంది అన్నమాట. ఎందుకంటే అమ్మ శక్తి అనంతం, అమ్మ శక్తికి హద్దులు లేవు, కొలిచే వారికి కొదువు లేదు. కాబట్టి అటువంటి అమ్మవారి పీఠంలో మనకి ఎందుకంటే నవరాత్రులు అంటే ఒక దీక్ష అండి. మనం అందరూ కూడా ఉదయం సాయంత్రం వచ్చి దర్శనం చేసుకుంటూ అడుగుతాం. కానీ దాని వెనకాల ఈ అవతారాలు వేయడానికి ఎంత కృషి చేస్తారో ఆయన మనకి ఆ ప్రధాన అర్చకులు విశ్వనాథ్ గారు వారు ఎంత అనుష్ఠానం చేస్తారో వాళ్ళు మంత్రపూర్వకంగా వాళ్ళ అనుష్ఠానం ద్వారానే ఇక్కడ ఈ అమ్మవారికి అవతార కార్యక్రమం నడుచుకోండి. ఎక్కడైతే ఏ దేవాలయాలు ఉంటే మంత్రపూర్వకంగా ఆగమ శాస్త్రం ప్రకారం అనుష్ఠానం అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నడుస్తాయో అక్కడండి ఆ శక్తి ఎంత శక్తి బాగా పెరుగుతుందండి. పెరిగి ఎవరైతే మనకి ఆ దేవాలను సంధిస్తారో వాళ్ళకి విశేషమైన ఫలితాలు వస్తాయని చెప్పి మనకి శాస్త్రం కూడా చెప్తూ ఉంటుంది. కాబట్టి ఇవాళ మనకి బాలాత్రిపుర సుందరి అమ్మవారిని చూస్తాం. రేపు ఇంకో అవతారం అండి. ఈ 9 రోజులు కూడా మనకి ఏడాదికి ఒకసారి వస్తాయి మనకి దేవీ నవరాత్రులు. మళ్ళీ ఇటువంటి అవకాశం అండి వచ్చే సంవత్సరం మరి రాదు. కాబట్టి ఈ విశ్వావస్తున్న సంవత్సరంలో అమ్మవారి చక్క ఈ రోజు మన దేవీ నవరాత్రులు అర్చించుకోవడం మనకి మన సనాతన ధర్మానండి. మన తల్లిదండ్రులు మన పెద్దవాళ్ళందరూ మనకు అందించారు. మళ్ళీ మన తర్వాత తరాలకి మన పిల్లలకి మన మనవలకి అందించే బాధ్యత మన మీద ఉంది. ఈ మన హిందూ మతం హైందవ మతం ఈ సనాతన ధర్మం పూజాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా మన పిల్లలకి మనం చెప్పుకోవాలి. వాళ్ళ పిల్లలు వాళ్ళు చెప్పుకోవాలి. అంటే తరతరాలుగా కూడా మన సనాతన ధర్మం ఇలాగే మనకి నడుస్తూ ఉండాలి. అందుని ఇంట్లో కుటుంబంలో ఉన్న పెద్దవాళ్ళతో కూడా వారానికి ఒకసారి పిల్లల్ని తీసుకోవడం, ఏదో దేవాలయాన్ని తీసుకెళ్ళడం అండి, వాళ్ళు వాళ్ళకి మంచి మాటలు చెప్పడం ఇలా చెప్తూ ఉంటే మనకి మన తల్లిదండ్రులు మనకి అలాగే చెప్పారు. అలాగే మన పిల్లలకి మన మనగా చెప్తుండే మళ్ళీ వాళ్ళు కూడా అండి వాళ్ళు వచ్చే తరంలో వాళ్ళు కూడా చక్కగా మళ్ళాగా వాళ్ళు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అఖండ విద్యలతో వాళ్ళు రాణిస్తూ ఉంటారు. ఏమాత్రం కూడా శక్తి లేదు. కాబట్టి ఎందుకంటే మన భారతదేశం చంద్రశేఖర్ పంపాలి ఎక్కడున్నా ఇండియన్నారా వస్తే ఒకసారి సరస్వతి అమ్మవారి దేవాలయం వస్తారా? పని
పోకుండా అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ప్రవచనం చెప్తున్నాను. ఒకసారి మీరు రండి, సరేనా? సరే. ఈ నవరాత్రుల్లో ఈ అష్టాదశ శక్తి పీఠాలపైన ప్రవచనం చేయమని అమ్మవారి ఆదేశంతో జరుగుతుంది. ఉదయం అంతా కూడా వెదురుపాకంలో శ్రీ విద్యుత్తుగా అమ్మవారి యొక్క పీఠంలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే సాయంత్రం సంధ్యా సమయంలో ఈ 9 రోజులు కూడా అమ్మవారు ఏ విధంగా అనిపిస్తుందో ఆ దేవాలయంలో ఈ ప్రవచనాలు, ఈ సంగీత ప్రవచనాలు, ఈ సంగీత సేవ కార్యక్రమాలు నేను నిర్వహించాలని అనుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాతా జ్ఞాన సరస్వతీ దేవి అయి నమః. ఈ అమ్మవారి చరిత్రపైనే 2014 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఒక పుస్తకం రాయడం, అదే ఇప్పుడు ఆవిష్కరించడం జరిగింది. అలాగే 2016 సంవత్సరంలో అమ్మవారి యొక్క చాలీస గీతా తరంగిణి అని చెప్పి రాయడం, అది కూడా ఆవిష్కరణ జరిగింది. ఇవి ఈ రోజు దాకా ఈ 2025 సంవత్సరంలో ఈ దేవినాథ ప్రారంభంలోనే ఒక అరగంట క్రితం అమ్మవారిపై రూపొందించిన ఈ దేవాలయంపై రూపొందించిన ఒక ఆడియో క్యాసెట్ రిలీజ్ మనకి సార్ మనకి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ పెద్దమూడి సాయి విశ్వనాథ్ గారి చేత ఆవిష్కరించబడింది. ఇవన్నీ త్వరలోనే చక్కగా మీకు అందుకే వాట్సాప్ గ్రూపుల్లోకి ఇదంతా కూడా మేము పంపగలం. ప్రతిరోజు కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ ఆడియోని ఇక్కడ చక్కగా వాళ్ళు ఇక్కడ వేస్తారని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. ఎందుకంటే భగవంతుని తెలుసుకుంటుందండి, ఎప్పుడు కూడా వింటూనే ఉండాలండి. ఎన్నిసార్లు విన్నా మరొకసారి వింటూ ఉంటామండి. ఎందుకంటే విన్న ప్రతిసారి కూడా అంటే మనకి ఎన్నో మనకి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. కాబట్టి అమ్మవారి చరిత్రలో, ఈ ఆలయ చరిత్రలో అన్ని విశేషాలు ఉన్నాయి, ఎన్నో మహిమలు ఉన్నాయి. తద్వారా ఇంకా దీనికి ఇంకా వేరేగా ఇంకా యూట్యూబ్ ఛానల్లో పెట్టి ఇక్కడ అమ్మవారికి శక్తిని ప్రజెంట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. అమ్మవారికి ఆశీస్సులు ఇస్తే త్వరలో నుంచి మనకి రామచంద్రపురంలో స్వయంభూగా ఆవిర్భవించిన అమ్మవారి దేవాలయం మనకి యూట్యూబ్ ఛానల్స్, మనకి సామాజిక మాధ్యమాల్లో కూడా వస్తుంది. కాబట్టి ఈ అవకాశం వినిపించుకుంటాం. ఇప్పుడు అమ్మవారిపై 2 భక్తి గీతాలు పాడిన తర్వాత ఈ కార్యక్రమం ఓం శ్రీ మాత్రే నమః. కట్టి వైష్ణవి లక్ష్మీ